ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నంలో కనుక గ్రహాలు అస్తంగత్వం చెందినట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అలాగే లగ్నాధిపతి కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. ప్రధానంగా ఒక జాతకాన్ని కనుక స్టడీ చేయాలంటే ఫస్ట్ చూడవలసింది లగ్నము, అలాగే లగ్నాధిపతి, లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శత్రువులతో ఉన్నాడా, లగ్నాధిపతి ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, అలాగే లగ్నంలో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా, ఏమన్నా యోగాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే లగ్నం అంటేనే ఒక జాతకుడి యొక్క మానసిక స్థితి, మనోబలము, శారీరక స్థితి, అంటే శారీరకంగా అతను ఎక్కువగా హెల్దీగా ఉంటాడా, ఆరోగ్యవంతంగా ఉంటాడా లేదా, దృఢమైనటువంటి శరీరం ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ కూడా ముందు లగ్నం నుంచి మనం చూడాలి. అదేవిధంగా పూర్వజన్మం నుంచి క్యారీ చేస్తూ ఈ జన్మలో మనం తీసుకొచ్చినటువంటి కర్మలు కావచ్చు, అలవాట్లు, మనస్తత్వము, ఇవన్నీ కూడా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు, లగ్నాధిపతి స్థితి తెలియచేస్తాయి. ఈ కోణంలో మనం లగ్నాన్ని, లగ్నాధిపతిని స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక గ్రహం లగ్నంలో ఉండి అస్తంగత్వం చెందితే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అస్తంగత్వం చెందడం అంటే ఏంటి? ఏదైనా గ్రహము రవికి దగ్గరగా ఉండి లగ్నంలో కనుక ఉన్నట్టయితే లగ్నంలో గ్రహం అస్తంగత్వం చెంది అంటాము. అంటే రవికి చాలా దగ్గరగా కనుక ఉన్నట్టయితే గ్రహాలు అస్తంగత్వం చెందుతూ ఉంటాయి. రాహుకేతువులకి ఇది వర్తించదు, ఎందుకంటే రాహుకేతువులు రవిచంద్రుల్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. కాబట్టి రాహుకేతువులను మినహాయిస్తే మిగతా 6 గ్రహాలు కూడా రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వాన్ని చెందుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క డిగ్రీలో ఉన్నంత వరకు అస్తంగత్వం ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఉదాహరణకి చంద్రుని కనుక చూసినట్టయితే చంద్రుడు 12 డిగ్రీలు రవికి దూరంలో ఉన్నట్టయితే 12 డిగ్రీల వరకు అస్తంగత్వం అనేది దాని ప్రభావం ఉంటుంది. యాక్చువల్గా 12 డిగ్రీలు రవికి చంద్రుడికి మధ్య దూరము అంటే అర్థము అది ఒక తిథి. అందుకే రవి ముందు ఉండి చంద్రుడు 12 డిగ్రీలు వెనక వచ్చినప్పుడు అమావాస్య స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చంద్రుడు రవిని దాటి 12 డిగ్రీలు దాటే వరకు పాడ్యం ఉంటుంది, ప్రథమ తిథి, పాడ్యమి తిథి. ఈ విధంగా చంద్రుడు రవికి 12 డిగ్రీల దూరంలో ఇరువైపులా కూడా అస్తంగత్వాన్ని చెందుతూ ఉంటాడు. అలాగే కుజుడు 17 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు రవికి అస్తంగత్వం చెందుతాడు. అయితే ఈ గ్రహాలు రెట్రోగ్రేడ్ మోషన్లో కూడా ఉంటాయి. 5 గ్రహాలు కుజ, బుధ, గురు, శుక్ర, శని. కొన్ని సందర్భాల్లో రెట్రోగ్రేడ్ చెందినప్పుడు ఈ అస్తంగత్వం డిగ్రీల్లో తేడా ఉంటుంది. కుజుడు రెట్రోగ్రేడ్లో ఉన్న, డైరెక్ట్ మోషన్లో ఉన్న 17 డిగ్రీల దూరంలో ఉంటే అస్తంగత్వం చెందుతాడు. అయితే బుధుడు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు 14 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు. వక్రించి ఉన్నప్పుడు 12 డిగ్రీల వరకే అస్తంగత్వం ప్రభావం ఉంటుంది. ఇక గురువు డైరెక్ట్ మోషన్లో ఉన్న, రెట్రోగ్రేడ్లో ఉన్న 11 డిగ్రీల దూరంలో అస్తంగత్వం చెందుతాడు. శుక్రుడు డైరెక్ట్ మోషన్లో 10 డిగ్రీస్, రెట్రోగ్రేడ్లో 8 డిగ్రీస్. శని డైరెక్ట్, రెట్రోగ్రేడ్ 2 మోషన్స్లోనూ 15 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు. ఇక అస్తంగత్వం చెందడానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది, ఇది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అస్తంగత్వం చెందినప్పుడు ఈ డిగ్రీల దూరాన్ని చెప్పారు. అయితే అది రవి వెనకాలండి ఆ దూరంలో ఉన్న అస్తంగత్వం చెందుతాయి, రవిని దాటి వెళ్ళి ఆ దూరంలో ఉన్నంత వరకు కూడా అస్తంగత్వం చెందుతాయి. అయితే రవి ఎప్పుడైతే ఒక గ్రహం కంటే ముందు ఉండి ఆ దూరంలో ఉంటాడో అప్పుడు అస్తంగత్వం ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒక గ్రహము ఎక్కువ డిగ్రీల్లో ఉంది ఇంకో గ్రహం కంటే అంటే దాని యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఇక అస్తంగత్వం చెందడం అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక గ్రహము రవికి దగ్గరగా వచ్చిందో రవి యొక్క వెలుగులో ఆ గ్రహం యొక్క ప్రకాశం అనేది కనిపించదు. ఇది అస్తంగత్వం అంటే. యాక్చువల్గా ఆ గ్రహానికి కొంత కారకత్వాలు ఉంటాయి, ఆధిపత్యాలు, కారకత్వాలు, తర్వాత నైసర్గిక స్వభావాలు అన్నీ ఉంటాయి. కానీ రవి యొక్క వెలుగులో అవి అంతగా రాణించవు, ప్రకాశించవు, వెలుగులోకి రావు. రవి వెలుగులో ఆ వెలుగు కనపడదు. ఇది అస్తంగత్వం అంటే మౌలికంగా చెప్పాలి అంటే.
అంటే అర్థము, ఒక ఉదాహరణ తీసుకుని కనుక చెప్పినట్టయితే, కొంతమంది వృత్తిలో ఎంత కష్టపడినా కానీ గుర్తింపు తెచ్చుకోకుండా ఉంటారు. వారి జాబ్లో కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్లో కావచ్చు. అక్కడ అస్తంగత్వం ప్రభావం ఉన్నదాన్ని మనం చూడొచ్చు. అస్తంగత్వం ప్రభావం ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఒక ప్రభావం అనేది ఉంటుంది. అక్కడ వ్యక్తికి టాలెంట్ లేదు అని అర్థం కాదు, టాలెంట్ ఉంది కానీ అది గుర్తింపులోకి రాదు, అది ప్రకాశించదు. ఇది అస్తంగత్వం యొక్క స్వభావం. ఇక గ్రహాలు రెట్రోగ్రేడ్ అయ్యి అస్తంగత్వం చెందాయంటే ఆ ప్రభావం మరింతగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళలో ఎక్కువ ఘర్షణ ఉంటుంది. దాని అర్థము, పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా ఈ లైఫ్లో వారు ఆ గ్రహం అస్తంగత్వం చెంది, అలాగే వక్రించి అస్తంగత్వం చెందినటువంటి సమయంలో జన్మించారు అని అర్థము. గ్రహం వక్రించకపోయినా కానీ అస్తంగత్వం చెందింది అంటే అర్థము, ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాల విషయంలో కొంతవరకు వారి పవర్ని మిస్యూజ్ చేశారు అని అర్థము. ఒక్కొక్క గ్రహానికి ఒక్కోలా మనం చెప్పుకుందాము. ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అస్తంగత్వం చెందింది ఒక గ్రహము అంటే అర్థము, దాని మీద ఎక్కువగా కృషి చేసి ఆ గ్రహానికి సంబంధించిన ఏ తప్పులైతే చేశారో అవి చెయ్యకుండా ఈ జన్మలో కనుక ఉన్నట్టయితే అస్తంగత్వం ప్రభావం చాలా తగ్గుతుంది. ఇది అస్తంగత్వం ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఇది. ఇక లగ్నంలోని గ్రహాలు అస్తంగత్వం చెంది ఉన్నాయంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే లగ్నంలో గ్రహం అస్తంగత్వం చెందింది అంటే లగ్నంలో రవి ఉన్నాడు, ఇంకో గ్రహం కూడా ఉంది. ఇక్కడ రవి ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో ఫాల్స్ ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి లగ్నంలో రవి ఉన్నప్పుడు. ఆ ఈగో లెవెల్స్ వల్ల కూడా చాలా సమస్యను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ ఈగో లెవెల్ అనేది ఏ గ్రహం అయితే అస్తంగత్వంలో ఉందో ఆ గ్రహం మీద పడుతుంది. ఇక లగ్నాధిపతి అస్తంగత్వం చెందినప్పుడు కూడా ఏ ఇంట్లో అస్తంగత్వం చెందాడు అనే దాన్ని బట్టి మనం ఫలితాలని చూడాలి. 7th హౌస్లో లగ్నాధిపతి అస్తంగత్వం చెందాడు అంటే మ్యారేజ్ లైఫ్లో కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలాగే 7th లార్డ్ లగ్నంలో అస్తంగత్వం చెందాడు, అప్పుడు కూడా ఇద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. డామినేషన్ అనేది వారి మధ్య ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఆ డామినేషన్, ఈగో, ఫాల్స్ ఈగో అనేది ఎక్కువగా ఉండడం వలన వారి మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా కొంతవరకు మనం కాన్సెప్ట్స్ నుంచి దీన్ని తెలుసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్సే ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అస్తంగత్వం అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఏ గ్రహము లగ్నంలో అస్తంగత్వం చెందింది, ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఏంటి, అలాగే లగ్నాధిపతి 12 స్థానాల్లో ఎక్కడ అస్తంగత్వం చెందాడు, ఇలా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అలాగే జైమిని కారకత్వాలు ఏంటి అనేది కూడా చూడాలి. ఇక అస్తంగత్వం చెందినప్పుడు రెట్రోగ్రేడ్ అయ్యి ఉంది అంటే అర్థము, బలమైనటువంటి పూర్వజన్మ కర్మ వల్ల ఈ లైఫ్లో ఆ గ్రహానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా ఆటంకాలు, ఎదురు దెబ్బలు, అవరోధాలు, ముందుకెళ్ళాలంటే ఎన్నో అబ్స్టకల్స్, అవరోధాలు ఎదురవుతూ ఉండడము, ఇటువంటి స్థితిని ఎదుర్కొంటాడు జాతకుడు. ఇక ఒక్కొక్క గ్రహం లగ్నంలో అస్తంగత్వం చెందితే ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, చంద్రుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే వారికి మైండ్ ఎప్పుడూ కూడా మూడ్ స్వింగ్స్కి లోనవుతూ ఉండడము, ముఖ్యంగా అమావాస్య వచ్చినప్పుడు ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉండడం, అమావాస్య పౌర్ణమికి. అలాగే చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళ ఆలోచన ధోరణి కూడా కొంత భిన్నంగా ఉంటుంది అందరి ఆలోచనల కంటే. రొటీన్కి భిన్నంగా అంటూ ఉంటాం కదా, ఆ విధంగా వాళ్ళు రొటీన్కి భిన్నంగా ఆలోచించేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. చాలా ఎమోషనల్ వ్యక్తులు అయి ఉంటారు. చాలా మంచి హృదయం ఉంటుంది, సున్నితమైనటువంటి మనసు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అయితే వారికి కోపం వచ్చినప్పుడు చాలా ఎరాటిక్గా బిహేవ్ చేయడము, చాలా తీవ్రంగా బిహేవ్ చేయడము, ఇటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. అంటే వారి మనసుకి తీవ్రమైన డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వారు చాలా అబ్నార్మల్ స్థితిలోకి వెళ్ళి మెంటల్ బ్యాలెన్స్ను కోల్పోవడము, ఇటువంటి స్థితి కూడా కలుగుతూ ఉంటుంది. అందులోనూ చంద్రుడు నీచలో ఉంటే ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక లగ్నం ఈ లగ్నంలో చంద్రుడు రవితో కలిసి ఉన్నప్పుడు, అందులోనూ రవి ఎక్కువ డిగ్రీలో ఉంటే చంద్రుడు తక్కువ డిగ్రీలో ఉంటే అది మరింతగా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే అమావాస్యకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది పాడ్యం కంటే కూడా. ఇక చంద్రుడు ఎప్పుడైతే అస్తంగత్వం చెందుతాడో వారికి ప్రతి చిన్న విషయానికి దిగాలు పడ్డము, ఎవరో ఒకళ్ళు తనని ఆదుకోవాలని వెతుకుతూ చూస్తూ ఉండడము, మానసికంగా ఎప్పుడూ కూడా ఏదో ఒక సపోర్ట్ కావాలి అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు.
తల్లితో అనుబంధం స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే వారి యొక్క మదర్ కూడా కొంతవరకు హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కుజుడు అస్తంగతం చెందినట్టయితే లగ్నంలో ఇది కొంత ప్రాబ్లమటిక్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే కుజుడు అంటేనే కొంత అగ్రెసివ్ ప్లానెట్, మొండితనము, పట్టుదల, తను అనుకున్నది చేయాలనేటువంటి నేచర్. రవి కూడా చాలా ఎక్కువగా ఈగో ఉండేటువంటి ప్లానెట్. ఈ రెండు ఎప్పుడైతే ఒక హౌస్లో, అందులో లగ్నంలో ఉంటారో కుజుడు అస్తంగతం చెందుతాడు. కుజుడు యొక్క పోర్ట్ఫోలియోస్ చాలా దెబ్బతింటాయి. కుజుడికి ఏ ఆధిపత్యం ఉందో అది తీవ్రంగా దెబ్బతింటుంది మొట్టమొదట. అలాగే వారి స్వభావం కనుక చూసినట్టయితే ఎక్కువగా మొండితనము, ఎవరైనా తను విమర్శిస్తే తట్టుకోలేకపోవడము, ఎదురుదాడి చేయడము, ఎప్పుడూ కూడా ప్రతి చిన్న విషయానికి అసహనంతో రగిలిపోతూ ఉండడము, అందరినీ విమర్శిస్తూ ఉండడము, దూషించడము, ఇలాంటి ప్రవర్తన కూడా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ జ్యోతిషంలో గ్రహయుద్ధము అనేది చెప్పబడింది. ఏదైనా 2 గ్రహాలు 1 డిగ్రీ కంటే దగ్గరగా ఉన్నట్టయితే, అంటే 1 కంటే తక్కువ డిగ్రీలో కలిసి ఉన్నట్టే అప్పుడు గ్రహయుద్ధం ఏర్పడుతుంది. అలా గ్రహయుద్ధంలో ఉన్న గ్రహాలు అస్తంగతం చెందితే ఆ గ్రహాల యొక్క నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా పెరుగుతాయి. అయితే రవికి గ్రహయుద్ధం చెప్పలేదు. రవి అస్తంగతం అనేది కలిగిస్తాడు. దానికి తోడు ఆ గ్రహం ఇంకో గ్రహంతో గ్రహయుద్ధంలో ఉండడం, అంటే 3 గ్రహాలు కనుక ఉన్నట్టయితే అది కూడా కొంత విపత్కర పరిస్థితులను కల్పించేటువంటి ఒక కాంబినేషన్. ఇక కుజుడు అస్తంగతం కనుక చెందినట్టయితే దుందుడుకు స్వభావము, లగ్నంలో దూకుడు నేచరు, ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి నేచరు, ముక్కుసూటిగా ఉండడము, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, ఇలాంటి కొంత ధోరణి ఉంటుంది. కాబట్టి దాని మీద వారు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యాటిట్యూడ్ని ఎప్పుడైతే వారు చేంజ్ చేసుకుంటారో వారిలో ఆ మనశ్శాంతి అనేది నెమ్మదిగా డెవలప్ అవుతుంది. అయితే కుజుడు యొక్క ఆధిపత్యం ఏది ఉందో అది తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుజుడు పంచమాధిపతి అస్తంగతం చెందిన లగ్నంలో, సప్తమాధిపతి లగ్నంలో అస్తంగతం చెందిన ఆ పోర్ట్ఫోలియోస్ అనేవి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సంతాన విషయంలో సమస్యలు ఉండొచ్చు. పంచమాధిపతి అస్తంగతం చెందినప్పుడు మిస్క్యారేజెస్ కావచ్చు, ఇలాంటివి. సప్తమాధిపతి అస్తంగతం కనుక చెందినట్టయితే తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు, ఘర్షణ, దాడికి పూనుకోవడము, ఇలాంటి ధోరణి ఉండే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు కనుక అస్తంగతం చెందినట్టయితే లగ్నంలో, బుధుడు అప్పుడు లగ్నంలో ఉండి స్ట్రాంగ్గా ఉంటే యాక్చువల్గా చాలా మంచిది. ఎందుకంటే వారికి బుద్ధి బలం అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా లాజికల్ థింకింగ్తో వారు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. విపత్కర పరిస్థితుల్లో కూడా మంచి నిర్ణయం తీసుకుని దాని నుంచి వారు గట్టెక్కగలరు, అవతల వారిని కూడా గట్టెక్కించగలరు. అటువంటి బుధుడు కనుక లగ్నంలో ఉండి అస్తంగతం చెందితే వారికి థింకింగ్ అనేది, లాజికల్ థింకింగ్ అనేది కొంతవరకు దెబ్బతింటుంది. ఏదైనా ఒక సంక్షోభం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక తడబడ్డము, టెన్షన్ ఫీల్ అవడము, భయపడ్డము, ఇతరుల సహాయాన్ని కోరుకోవడము, ఇటువంటి యొక్క స్వభావం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో బుధుడు వక్రించి అస్తంగతం చెందినట్టయితే చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ప్రతి చిన్న విషయానికి కూడా కదిలిపోతూ ఉండడము, డిస్టర్బెన్సెస్కి లోన్ అవడము, ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు అస్తంగత్వం చెందడం అనేది వారి యొక్క బుద్ధిబలాన్ని, వివేకాన్ని, అంటే ఇక్కడ నిర్ణయం తీసుకునే శక్తిని, వివేకం కంటే కూడా నిర్ణయాలు తీసుకునే శక్తిని చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే గురువు వివేకానికి కారకుడైతే బుధుడు డెసిషన్ మేకింగ్కి, లాజికల్ థింకింగ్కి కారకుడు. ఇక గురువు కనుక అస్తంగతం చెందితే ఇందాక చెప్పినట్టుగా వివేకం అనేది కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది. ఫినాన్షియల్ మ్యాటర్స్లో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తరచూ వారికి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. డబ్బు నష్టపోవడము, ఎవరికైనా ఇచ్చిన డబ్బు వెనక్కి తిరిగి రాకపోవడము, ఇలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారు అనుకున్నంత ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు చేయలేకపోతారు. దానికి కారణం ఏంటి అంటే పాస్ట్ లైఫ్లో వారు పెద్దల్ని, గురువుల్ని అవమానించడము, తృణీకరంగా మాట్లాడడము, తృణీకరించడము, ఇలాంటివి చేయడం వల్ల గురువు అస్తంగత్వంలో ఉన్నప్పుడు జాతకుడు జన్మిస్తాడు. అందులోనూ గురువు వక్రించి అస్తంగతం కనుక చెందినట్టయితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పాస్ట్ లైఫ్ రిలేషన్ అనేది సూచిస్తుంది అస్తంగత్వము. అంటే ఇంతకుముందు జన్మలో వారు తమకున్నటువంటి జ్ఞానాన్ని సరిగ్గా ఎవరికీ పంచలేదు, ఆ విషయంలో న్యాయం చేయలేదు,
తాను చేయాల్సిన డ్యూటీని చేయకుండా స్వార్థంతో తనకున్న జ్ఞానాన్ని తన దగ్గర ఉంచుకుని ఇతరులకు పంచలేదు. పంచాల్సినటువంటి డ్యూటీలో ఉన్నా కానీ ఒక టీచర్, ఒక లెక్చరర్ అయ్యుండి కూడా కొంతమంది విద్యార్థులకి లేదా ఒక విద్యార్థిని టార్గెట్ చేసి వారికి సరిగ్గా విద్యను అందించకపోవడము, సపోర్ట్ చేయకపోవడం, ఇలాంటివి చేసినప్పుడు కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు జన్మిస్తాము. అందుకే ఎప్పుడు కూడా గురువు వక్రించి అస్తంగత్వం చెందాడు అంటే అర్థము వారు ఎప్పుడూ పెద్దల్ని, గురువుల్ని గౌరవించడం అనేది చేయాల్సి ఉంటుంది. వారిని విమర్శించడము, తోలనాడము, ఒకవేళ మంచి పని చెప్పినా సరే అసహనంతో వారిని విమర్శించడము ఇలాంటివి చేయకూడదు. ఇది ఒక రెమెడీగా పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా తండ్రిని, గురువుని, జ్ఞానంలో పెద్దవాళ్ళని గౌరవించడము అనేది అస్తంగత్వంలో ఉన్నటువంటి గురువుకి మంచి రెమెడీ. ఇక శుక్రుడు అస్తంగత్వం చెందాడు అంటే అర్థము పాస్ట్ లైఫ్లో రిలేషన్స్ విషయంలో ఏదో పొరపాటు చేశాడు, తీవ్రమైనటువంటి పొరపాటు. అది వివాహ సంబంధంలో కావచ్చు, లవర్ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు. తన స్వార్థం కోసము ఇతరులను ఇబ్బంది పెట్టడము, వారి మనసుకి క్లేశం అంటే కష్టం కలిగించడము, ఆ క్లేశం వలన వారికి అస్తంగత్వంలో ఉన్న శుక్రుడు ఉన్నప్పుడు జన్మిస్తారు. ఎప్పుడూ కూడా వాళ్ళకి రిలేషన్స్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. తను ఎంత మంచి చేసినా కానీ ఎవరూ తను అభినందించరు, పైగా విమర్శించేవారు ఎక్కువగా ఉంటారు. తన చుట్టూ తన వాళ్ళే తనను విమర్శించేటువంటి సర్కిల్లో ఎప్పుడూ ఉంటారు. తన ఇంట్లోని వారు, కుటుంబ సభ్యులు, బంధువులు ఎప్పుడూ కూడా వీరిని సరిగ్గా గుర్తించకపోవడము, చేసిన మంచి పని అభినందించకపోగా విమర్శించడము, ఇటువంటి చాలా మనసుకి కృంగిపాటుతనాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తాడు శుక్రుడు అస్తంగత్వం చెందినప్పుడు. అందులో వక్రిస్తే ఈ ధోరణి మరి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లగ్నము అనేది ఒక మనిషి యొక్క, ఒక జాతకుడి యొక్క స్వభావం మీద ప్రభావం చూపించేటువంటిది. ఇందులో గ్రహం ఉంది అంటే ఆ గ్రహం యొక్క ప్రభావం ఆ జాతకుడి మీద ప్రస్ఫుటంగా ఉంటుంది. ఇక శని వక్రించాడు అంటే అర్థము చొరవ అనేది ఉండదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, ప్రతిదానికి నెగిటివ్ థింకింగ్. ఏదైనా పని చేయాలంటే 100 క్వశ్చన్స్. ఇది చేస్తే నాకేమైనా మేలు జరుగుతుందా, చేయగలనా లేదా, చేసిన ఉపయోగం ఏంటి, ఇలాంటి వాటితో ఆగిపోతూ ఉండడము, ఇలాంటి ఒక ధోరణి ఉంటుంది. అలాగే ఉద్యోగం విషయంలో కూడా ఎంత కష్టపడి పని చేసినా తనని ఆదరించి వృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి సుపీరియర్స్ అనేవాళ్ళు ఉండరు. వీరొక మాట తీరు వల్ల కావచ్చు, మొక్కుసుడితనం వల్ల కావచ్చు, సుపీరియర్స్తో విభేదించడము, దానివల్ల వీరికి జాబ్లో చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడము, ప్రమోషన్స్ లాంటివి కూడా ఆగిపోవడము, లేట్ అవ్వడము, ఇలాంటి వాటి వల్ల చాలా మానసికంగా కృంగుబాటుకు లోనవడము, ఇలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక లగ్నాధిపతి అస్తంగత్వం చెందినప్పుడు కూడా మనం రిజల్ట్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏ స్థానంలో ఉండి అస్తంగత్వం చెందాడు. లగ్నాధిపతి ఉదాహరణకి 2nd హౌస్లో ఉన్న అస్తంగత్వం చెందినట్టయితే కుటుంబ సమస్యలు ఇప్పుడు కూడా వేధిస్తూ ఉంటాయి. సేవ్ చేసినటువంటి ధనం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా ఏ హౌస్లో అస్తంగత్వం చెందాడు అనే దాన్ని బట్టి రిజల్ట్స్ అనేవి ప్రస్ఫుటంగా మనకి కనపడుతూ ఉంటాయి. ఆ దశ వచ్చినప్పుడు అవి మేనిఫెస్ట్ అవుతాయి, అంటే ఆ జాతకుడు అనుభవిస్తాడు. 3rd హౌస్లో లగ్నాధిపతి అస్తంగత్వం చెందాడు అంటే అర్థం ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళతో, కొలీగ్స్తో ఏదో ఒక సమస్యలు, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా హర్ట్ అవుతూ ఉండడము, నలుగురితో కలవలేకపోవడము, ఎవరితో అయినా కలిస్తే వెంటనే మనస్పర్ధలు రావడము, ఇలాంటి నేచర్ ఉంటుంది. అంటే ఇదివరకు వారు ఎవరికైతే ఇలాంటివి చేశారో వారికి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఈ జన్మలో. వారి యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోవాలి, తమను తాను సమీక్షించుకోవాలి. లగ్నాధిపతి 4th హౌస్లో అస్తంగత్వం చెందాడు అంటే అర్థము చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో చాలా అవాంతరాలు, అనుకున్నంత చదవలేకపోవడము, అవడానికి చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు, చాలా విషయాల పట్ల అవగాహన ఉంటుంది, కానీ అప్పుడు కనుక అటువంటి దశ నడుస్తూ ఉన్నట్టయితే వారి తెలివితేటలకు తగినటువంటి ఎడ్యుకేషన్ వారు చేయలేరు. అలాగే తల్లితో విభేదము, ఇద్దరికి అభిప్రాయాలు ఎప్పుడు కూడా పొసగకపోవడము, ఇలాంటి వాతావరణం కూడా ఉంటుంది. లగ్నాధిపతి 5th హౌస్లో అస్తంగత్వం చెందాడు అంటే అర్థము పిల్లలు కలగడంలో ప్రాబ్లమ్స్, ఒకవేళ పిల్లలు కలిగిన అనారోగ్య సమస్యలు, పిల్లల అభివృద్ధి విషయంలో చాలా టెన్షన్ పడుతూ ఉండడము. ఎప్పుడూ కూడా అస్తంగత్వం చెందాడు అంటే అర్థం లగ్నాధిపతి 5th హౌస్లో పిల్లల నుంచి వారికి ఆశించినంత ప్రేమ అనేది దక్కదు, ఏ కారణంగా అయినా కావచ్చు. తల్లిదండ్రుల ఆలోచనలు ఒకలా ఉంటే పిల్లల ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఈ విధంగా ఆ లోటు అనేది తెలుస్తూ ఉంటుంది. 6th హౌస్లో అస్తంగత్వం కనుక చెందినట్టయితే అనారోగ్య సమస్యలు, సరైన ట్రీట్మెంట్ లేక ఎప్పుడు కూడా డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉండడము,
ఒకవేళ గురుదృష్టో లేకపోతే ఇతర యోగాలు కనుక ఉన్నట్టయితే ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. 7th హౌస్లో కనుక వక్రించి ఉన్నట్టయితే లగ్నాధిపతి, ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు మ్యారేజ్లో, ఇది ప్రధానంగా వారిని ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటుంది. చాలా మానసికపరమైనటువంటి ఒత్తిడి, ఉద్వేగాలు ఇవన్నీ కూడా కలిగిస్తుంది ఈ అస్తంగత్వం. 7th హౌస్లో లగ్నాధిపతి అస్తంగతుడైతే 8th హౌస్లో కనుక అయినట్టయితే అనారోగ్య సమస్యలు, తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, ప్రాపంచిక విషయాల పట్ల కొంచెం తక్కువగా ఉండడం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా మక్కువ చూపించడము, ఇటువంటి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మంత్ర సాధన ఇలాంటి వాటి పట్ల అభిరుచి అనేది ఉంటుంది. 9th హౌస్లో కనుక అస్తంగత్వం చెందినట్టయితే కొంతవరకు తండ్రితో మనస్పర్ధలు, అదేవిధంగా విద్యలో కూడా ఆటంకాలు, ఉన్నత విద్య చేయాలి అన్నప్పుడు అది వర్కౌట్ అవ్వకపోవడము, ఇలాంటి వాటితో కొంత మానసికంగా డిసప్పాయింట్మెంట్ అనేది కలుగుతూ ఉంటుంది. ఇక 10th హౌస్లో కనుక అస్తంగత్వం చెందినట్టయితే లగ్నాధిపతి కెరియర్లో ఎప్పుడు అడ్డంకులు, స్లో ప్రోగ్రెస్, మిగతా వారి కంటే వీరి యొక్క అభివృద్ధి అనేది స్లోగా ఉండడము, ఇలాంటి ధోరణి అనేది ఉంటుంది. 11th హౌస్లో కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఎక్కువగా ఎవరితోనూ కలవలేకపోవడము, సోషలైజ్ అవ్వలేకపోవడము, తను ఎవరైతే నా స్నేహితుడు నమ్ముతారో వారు కూడా వీరికి ఏదో ఒక విధంగా మనసుకు కష్టం కలిగించడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక 12th హౌస్లో కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ధన వ్యయం అవ్వడము, ఖర్చు అవుతూ ఉండడము, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దానివల్ల వారు మెటీరియలిస్టిక్గా ఎక్కువగా డెవలప్ అవ్వకపోయినా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి అస్తంగత్వం చెందిన గ్రహం అనేది ఎప్పుడూ కూడా ఆ జాతకుల్లో ఉన్న లోపాలని ఎత్తి చూపించి దీన్ని సవరించుకో అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అస్తంగత్వం చెందింది అంటే అర్థం రాణింపులోకి రాదు ఆ గ్రహం యొక్క పోర్ట్ఫోలియో కారకత్వము, దానికి కారణము పూర్వజన్మలో చేసినటువంటి పొరపాటు. కాబట్టి ఆ దృష్టికోణంతో అస్తంగత్వం చెందిన గ్రహాలను అర్థం చేసుకున్నట్టయితే ఏ పొరపాటు అయితే గతంలో చేశామో అది చేయకుండా ఉండడమే చాలా పెద్ద రెమెడీ. ఈ విషయాన్ని తెలియచేస్తుంది అస్తంగత్వం చెందిన గ్రహము ఒక జాతకంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.